తర్వాత ఎన్నికైతే వాయిదా పడింది. ఇప్పుడు మనతో పాటు ఆకుల యాదగిరి ఉన్నారు. అసలు కిడ్నాప్ ఎవరు చేశారు, ఎప్పుడు బయటకు వచ్చారు, ఎట్లా అసలు ఆ తతంగం అంతా ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, ఏంటి అసలు? సార్ 13 తారీఖు నాడు రిజల్ట్ రాగానే ఒక ఫంక్షన్ హాల్లో ఒక రూమ్లో వేసారు గెలిచిన వాళ్ళను 13 మందిని. ఆడికెళ్ళి ఒక ట్రావెల్స్ బస్ తీసుకొని చీరాల ఆంధ్రప్రదేశ్ చీరాల సముద్రం వరకు ఫామ్ హౌస్ ఉన్నది, అక్కడ తీసుకుపోయారు. అక్కడ నైట్ వరకు పోయినాం. 14 నాడు 1 గంటకు వచ్చి నన్ను రూమ్లో వచ్చి బెల్ కొట్టలేదు. రూమ్ది సపరేట్ కీ ఉంటుంది కదా, అది తీసిరు. నన్ను లేపి తొందర రెడీగా అని చెప్పారు. ఎందుకంటే మన ఉన్న ప్లేస్ 10 మంది తెలిసిపోయింది, వాళ్ళందరూ వస్తారు అంటే నేను దర లేచి నిద్ర 2 గంటల రాత్రి లేచి తయారైనాం. బయటికి వెళ్ళాక మళ్ళీ వచ్చి లోపల పిలిచారు. ఇక్కడ ఏం లేదు, మీ బాబు వచ్చిండు, నేను కలుస్తా అంటుండే. అంటే కలుస్తుంది ఏంగా నేను సంజాయిస్తా అంటే వద్దు గడబడవుతుంది అంటే సముద్రం వండుకుంటే 3 కిలోమీటర్లు అనిపించుకుంటా ఇక నన్ను సపరేట్ కార్ తీసుకొని వెళ్ళిపోయారు మధ్యరాత్రి. ఇక 14 నుంచి 15 వరకు నన్ను సపరేట్గా తిప్పారు. ఉంటే కొన్ని కార్ల 2 కార్యకర్తలు వాళ్ళ మనుషులు 2 బౌన్సర్లు తిప్పారు. 15 తారీఖు నాడు మంచెడి కిషన్ రెడ్డి వారి ఫామ్ హౌస్ ఎలిమెంట్లో ఉన్నది, అక్కడికి తీసుకొచ్చారు. ఆడికెళ్ళి 16 తారీఖు ఎలక్షన్ ఉంటాయి కాబట్టి డిస్కషన్ జరిగింది ఆడ. అంటే మిగతా వాళ్ళంతా అక్కడనే ఉన్నారు, చీరాలనే ఉన్నారు, మీరు ఒక్కరు మాత్రం? మొత్తము బస్ ప్రయాణమే, అంతా బస్ ప్రయాణమే. అందులో నాకు 5-6 మంది అనుకూలంగా ఉండరు. ఎవరు కౌన్సిలర్లు, నాకు మెజార్టీ కౌన్సిలర్ నాకు అనుకూలంగా ఉన్నారు. ఈయనుంటే ప్రాబ్లం అవుతుందని సపరేట్ ఇచ్చారు. సపరేట్ వేసి 15 నాడు మంచెడి కిషన్ రెడ్డి తన కూర్చొని చైర్మన్ విషయము అది మాట్లాడితే, మేము ఓసీ వచ్చింది బీసీలకు ఇవ్వము, నీకు ఏదైనా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వచ్చినాక నీకు ఏమైనా ఇస్తాం, ఇప్పుడైతే నీకు ఇచ్చేది లేదంటే నేను ఓటింగ్ పెట్టమని చెప్పాను. ఓటింగ్ పెట్టు, ఎవరికి ఎక్కువ ఉంటుందంటే ఆయనతో నేను చెప్పిందే శాసనము, అదేం లేదు నీ ఇష్టం ఉంటుండు లేకపోతే అని బెదిరించాడు మాట్లాడి. ఆడికెళ్ళి 16 నాడు ఎలక్షన్ ఉంటే వాళ్ళ ఇంట్లో అందరినీ వాళ్ళ ఇంట్లో వంట పెట్టుకున్నాడు. నన్ను ఒక్కరిని వేరే తానే ఒక గెస్ట్ హౌస్ పంపించారు. తనకి ఫామ్ హౌస్లో ఎన్నో తానే పంపించారు. మనకేం తెలియదు, తిప్పి కొనపోయి మార్నింగ్ ఏం చేసినట్టే మున్సిపల్ ఆఫీస్కి పోదాము, ఎమ్మెల్యే ఇంటి కాడికి వెళ్ళని కార్లు ఎక్కించుకున్నారు. 7 గంటలకు ఎక్కించుకొని నన్ను పొద్దుగాల 7 నుంచి సాయంత్రం 7 వరకు కార్లోనే. ఇక 2 బోనసర్లు 2 వేరే వాళ్ళు ఉన్నారు. ఏమైనా తిండి అయితే పెట్టారా లేదా మరి? కిడ్నాప్ చేశారు అంటే మొత్తం తిప్పుడే తిండి పెట్టారా లేదా మరి? ఏది లేదు. 7 గంటలకు ఎలిమినేట్లో ఒక అడవిలో ఒక చిన్న ఫామ్ హౌస్ ఉన్నది, అందులో కూర్చోబెట్టారు. కుర్చీ మీద కూర్చుంటే కూర్చోవాలి అంతే, లేస్తే కుక్కలు వస్తాయి, అట్లే కూర్చోవాలి. అయితే ఎలక్షన్ ఆగిపోయింది 16 తారీఖు. లోపల కుక్కలు కూడా పెట్టారా? అయితే అడికెళ్ళి 16 నాడు ఎలక్షన్ ఆగిపోయింది. దాన్ని కిడ్నాప్ అయినట్టు మా ఇంట్లో కేసు వేసారు, మా బాబు వేసారు, కోర్టులో వేసారు, కోర్టు ఆపింది ఆయన లేకుంటే ఎలక్షన్ చేయొద్దు. అప్పుడు దానికి ఏంటంటే అరే ఈయనను ఎలక్షన్ అయిపోతే అంటే ఇష్ట పెడదామని చూసేసారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈయన లేకపోతే మనకు కష్టమవుతుందని అప్పుడు ఉద్దేశంతో నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ను నా తనకి పంపారు. అప్పుడు నాకు బీపీ షుగర్ ఉండే, అప్పటికి ఏమి నీళ్ళు కూడా తాగలేను. వాళ్ళ మీద కొద్దిగా కొట్లాడినట్టే మాట్లాడినా. నన్ను అంతకుముందు కార్ల వాళ్ళు గుంజులాట, నాకు మానసికంగా ఫిజికల్గా పీకిలాట జరిగింది. కార్ల కొట్టిండు, ఇక ఇద్దరికి జరిగింది. ఇక కొట్టిలాంటి పని చేసినారు అనుకో, ఫిజికల్గా అయింది. ఆడికెళ్ళి 15 నాడు నన్ను తీసుకొని పోయారు. లోపలికి పోయినాక మా కుటుంబ సభ్యులు నన్ను కలవనీయలే. లోపలికి పోయినాక లంచ్ బ్రేక్లో మా వాళ్ళు ఏదో ఏసీపీ తోటి అతడు బతలాడి కోర్టు తిట్లు అది అంటే నన్ను కలిపారు. అప్పుడు వాళ్ళన్నీ చెప్పారు, టీవీలలో ఇట్లా వస్తుంది, మేము కేసు వేసినాము, ఇలాంటి మమ్మల్ని కీచపరిచిండు, ఇవన్నీ చెప్పారు. అప్పుడు నేను అట్ అయ్యి నేను బీఆర్ఎస్కు చాలా న్యాయంగా ఉన్నా. ఇంత ఉన్నాక కూడా నాకు అధిష్టానము కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందుబాటులో లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అయితే స్పందించి మేము పరిచయం లేకపోయినా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసో మాకు దానికి కొంతమంది పరిశీలకులు మమ్మల్ని మంచి చెడ్డ చూడాలి కదా, చూడలేదు కాబట్టి ఆ పార్టీ మనకు ఏం చేస్తుంది అనేది ఒక ఆలోచన పడ్డది. 13 మంది కౌన్సిలర్లు గెలిస్తే ఒక్క ఆకుల యాదగిరినే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కిడ్నాప్ చేసింది, ఏం చెప్తారు మరి? అంటే మీరేమన్నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్ ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ రాడార్లో ఉన్నారు,
ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ని తీసుకుపోయి అక్కడ చైర్మన్ ఎన్నికలు సహకరిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అందుకే పార్టీ మిమ్మల్ని లైట్ తీసుకుందా ఏం చెప్తారు? సార్ ఇప్పుడు 13 మంది అంటే మనకు కావాల్సిందే గెలవడానికి 13 మంది కావాలి. వాళ్ళకి ధీమ్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఒక బీజేపీ వాళ్ళని తీసుకొచ్చారు, వైస్ చైర్మన్ ఇస్తామని బీజేపీ వాళ్ళని తీసుకున్నారు. ఒకరేమో ఇండిపెండెంట్ తీసుకున్నారు. వాళ్ళకి 14 మంది అయ్యారు. యాదగిరి ఉంటే ఎంత పోతే ఎంత అనే ఫీలింగ్ వచ్చింది. యాదగిరి ఎటైనా చైర్మన్ గురించే పోరాడతాడు. ఆయన గురించి మేము చైర్మన్ గురించి ఆయన మమ్మల్ని ప్రచారం చేశారు. యాదగిరి చైర్మన్ అయినా ప్రచారం చేశారు. మీరు ఇబ్రాహీంపట్నంలో 40,000 జనాభా ఉంటారు. మీరు ఎవరైనా అడుగురి, ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా అడగండి, యాదగిరి చైర్మన్. ప్రజలు కూడా అదే భావించారు. ఇప్పుడు 16 నాడు ఆగిందంటే ఎవరు ఆపేది కాదు, ఇబ్రాహీంపట్నం ప్రజలు ఆపారు. ఇబ్రాహీంపట్నంలో నివసించే ప్రజలు ఆపారు. రాళ్ళు కొట్టి లాఠీచార్జ్ చేసి అవి చేసి మా యాదగిరి రావాలి కిడ్నాప్ అయ్యిందని ప్రజలు ఆపారు. అది మీరు పోయి మీ మీడియానే కానీ మీ ఫ్రెండ్స్నే కానీ అడిగి తెలుసుకోలేదు. నాకు అలా కోర్టు సహకరించింది, ఇబ్రాహీంపట్నం పోలీసు వాళ్ళు సహకరించారు. ఇవాళ ఇబ్రాహీంపట్నం పోలీసు వాళ్ళు సహకరించకపోతే నా పరిస్థితి వేరుంటుంది. కేసు పెట్టిరా ఇంతవరకు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు. మరి మీ సొంత పార్టీ మీరు ఎప్పుడైతే టీడీపీ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మరి ఆయన మీద కేసు పెట్టిరా? వాళ్ళ కొడుకు ఆయన కలిసిండ్రు, మన మిమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్తారు. కేసు ఏమైనా ఫైల్ చేసిరా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందా? ఏం చెప్తారు మరి? సార్ ఇప్పుడు మా బాబు కేసు పెట్టిండు. వాళ్ళ కోర్టు ఆధారంతో నేను బయటకు వచ్చిన. నేను వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ ఆధారంతో ఇప్పుడు బయటకు వచ్చిన. కోర్టు వాళ్ళకి చెప్పింది, వాళ్ళు ఎవరో చేసారో వాళ్ళకి శిక్షించాలని కోర్టు చెప్పింది. కానీ ఇక మనకు అంత లా తెలియదు కదా సార్, మనను పంపించేసారు. కానీ ఇక వాళ్ళు ఏం చేసారో నాకు తెలియదు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మళ్ళీ ఎన్నిక జరిగితే మీరు బీఆర్ఎస్ పార్టీకి చేయిస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చేయిస్తారా? ఏం చెప్తారు? మరి పార్టీ ఇంత నమ్ముకుంటే మిమ్మల్ని మోసం చేసిందని చెప్తున్నారు. మరి ఎన్నిక జరిగితే మీరు బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారా? సరే ఇప్పుడు ఒకటే ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. అందరినీ ఫ్రీగా స్వేచ్ఛ జీవితాలు ఇచ్చిపెట్టమను. స్వేచ్ఛ జీవితాలు ఇచ్చిపెడితే ఎవరు చేయలేపుతారో వాళ్ళు కౌన్సిలర్ నిర్ణయిస్తారు. నేను చెప్పేది కాదు, కౌన్సిలర్ 24 మంది కౌన్సిలర్లే. నేను పోటీలో ఉంటాను, 100% పోటీలో ఉంటాను. నాకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకుంటాను. ఇది మాత్రం పక్కా. అన్న మీరు చెప్పండి, ఎట్లా వస్తున్నారు? ఒక బీసీకి సంబంధించి మీరు కిడ్నాప్ చేసిర్రు, బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. ఎట్లా వస్తున్నారు మరి ఈ అంశాన్ని మొత్తం? బీఆర్ఎస్ పార్టీ కిషన్ రెడ్డి అనేట ఆయన గెలవడం కోసం ఒక బీసీని చైర్మన్ చేస్తానని ఎన్నికల ముందు ప్రకటిస్తాడు. గెలిచిన తర్వాత తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను చైర్మన్ చేస్తానడం అర్థమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు, 24 మందిలో 21 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు, 21 మంది మెజార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీలు. గెలిచింది 3 రెడ్డిలు. ఈ టీఆర్ఎస్లో 2 రెడ్లు గెలిచారు, కాంగ్రెస్లో 1 రెడ్డి గెలిచిండు. కాంగ్రెస్లో పక్కన పెడితే టీఆర్ఎస్లో గెలిచింది రెడ్ల సంఖ్య ఎంత? 2. మరి 21 మందిని కాదని 2 ఉన్నటువంటి వాళ్ళకు చైర్మన్ ఎట్టిస్తారు? సామాజిక న్యాయమేనా? పైగా ఆ కుటుంబాన్ని పిలిచి ఇది జనరల్ సీటు, నీకు బీసీలకు ఎట్లు ఇస్తారు అని చెప్పి బీసీలను అవమానిస్తాడు. వాళ్ళని బీసీలను అవమానించి వాళ్ళని ఈరోజు వచ్చినటువంటి రాజకీయాల్లో ఈరోజు ఉన్నటువంటి కుటుంబం కాదు, వాళ్ళు సుదీర్ఘకాలంగా ఇలా ఎంపీటీసీగా చేశాడు, 3 సార్లు కౌన్సిలర్గా చేశాడు, మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశాడు, వాళ్ళ అన్న వాళ్ళ వదినే 2 సార్లు సర్పంచ్గా చేశారు. ఇంత సుదీర్ఘమైనటువంటి మచ్చ లేకుండా పనిచేస్తున్నటువంటి ఒక బీసీ నాయకునికి కిడ్నాప్, సొంత పార్టీ వారిని కిడ్నాప్ చేయొచ్చునా? ఫోన్లు గుంజుకొని ఇప్పుడు మీరు చూసిరు కదా, షుగరు బీపీ ఉన్నటువంటి ఇప్పుడు ఆయన పెద్ద మంది చెప్తలేడు. ఎందుకంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టిండు, ఇలా ఏజుడు కాబట్టి నన్ను కొట్టినని చెప్పితే పరుగు పోతుందని చెప్తలేడు. అటు ఇటు పెనుగులాడినామంటే ఈయన ఒక్కడు వాళ్ళ ఉన్నోళ్ళు 6గురిని కొడతాడా? కాబట్టి ఈయనని భౌతికంగా దాడి చేసి ఈయన ఫోన్ గుంజుకొని ఈయనని మొత్తం గ్యాంగ్స్టర్ లెక్క మొత్తం తిప్పి, అంటే నేను చైర్మన్గా ఉంటా అని చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా లేదా? దీని మీద టీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించదు? చివరికి వాళ్ళ కుటుంబం హైకోర్టు పోయి ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేస్తే గౌరవ హైకోర్టు వాళ్ళు తక్షణమే ప్రొడ్యూస్ చేయండి అంటే ప్రొడ్యూస్ చేస్తే ఆయన ఇవాళ బతికి వచ్చి ఈడ మాట్లాడుతున్నాడు. అంటే మీరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ మీరు వాళ్ళని చైర్మన్గా చేయాలంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 33 మంది బీసీలను జనరల్ స్థానాల్లో మున్సిపల్ చైర్మన్గా చేశారు. మరి వాళ్ళు ఎందుకు చేసినట్టు? జనరల్ స్థానాలు, జనరల్ సీట్లు అంటే రెడ్డి రావులకు రిజర్వేషన్ కాదు కదా. జనరల్ సీట్లు అంటే రెడ్డి రావులకు ఏమైనా రిజర్వేషన్ ఉందా? మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చూపిస్తాడా? అంటే మరి ఇప్పుడు చైర్మన్గా బీసీకి పనికిరాడు, బీసీకి మీకు అగ్రకులాలకు ఓటేయాలి. మరి మీరు రేపు ఏ ముఖం పెట్టుకొని బీసీల ఓట్లు అడుగుతారు?
మీరు రేపు 2028లో ఏ ముఖం పెట్టుకొని బీసీలు ఓట్లు అడుగుతారు? అంటే బీసీలను దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, కిడ్నాపులు చేసినా, బెదిరించినా అంటే ఏం కాదనే అంత అహంకారమా, బలుపు మాటలా? ఇలా బీఆర్ఎస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఒకవైపు మీకు తెలుసు, మొన్న బుట్టంగారు మాధవరెడ్డిని బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి ఆయననేమో ఇలా బీఫామ్ చేతిలో పెట్టి 40 ఫండ్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేశారు. బీసీలంతా కర్రు కాలిస్తే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ విధంగా బీసీల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తుంటే హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్లో ఇప్పుడు చెప్పాడు, రోడ్ల మీదకే ప్రజలు వచ్చి ధర్నాలు చేసి హైకోర్టు దాకా పోతే తుమ్మితే దగ్గితే ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఎందుకు స్పందించాడు? అంటే బీసీలు అంటే లెక్కలేనితనం, బీసీలు అంటే ఏం చేస్తారు? మీరేమో దీంట్లో బీసీ యాంగిల్ చూస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో ఈయన కాంగ్రెస్ కోవట్టుకు వెళ్తున్నాడు, అందుకే మా ఏర్పాట్లు మేము చేసుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కంప్లీట్ కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్ళి మాట్లాడుకొని బీఆర్ఎస్ వాళ్ళని లాగేసి కాంగ్రెస్ సంబంధించి చైర్మన్ ఎన్నిక కోసం ఈయన ట్రై చేస్తున్నాడు కాబట్టి ఇదంతా జరిగిందని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఆఫ్ ద రికార్డులో. ఏం చెప్తారు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకుంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్రేస్తారు. ఇప్పుడు బీసీ చైర్మన్ కావాలనుకున్నప్పుడు ఇవన్నీ కట్టుకథలు పిట్టకథలు అల్లుతున్నారు. నేను అంటున్నా, ఇప్పుడు నేను ఓపెన్గా కేటీఆర్ దగ్గరికి నేనే తీసుకొని వస్తా, ఏ పార్టీతో సంబంధం లేదు. యాదగిరి గారిని మున్సిపల్ చైర్మన్గా అనౌన్స్ చేయండి, యాదగిరి గారిని ఒక బీసీని మున్సిపల్ చైర్మన్గా అనౌన్స్ చేయండి. ఇంతకంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఉంటాడా? అంటే ఆయన ఆత్మగౌరవం కోసము ఒక బీసీ బిడ్డ పోరాటం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడా, దానికి వెళ్తాడా? ఇలా నేను అంటున్నా, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో స్వచ్ఛంగా ఏ పార్టీ ఉంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్లు కావడానికి సహకరించింది, కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్లు కావడానికి సహకరించింది, కమ్యూనిస్టులతోటి పొత్తు పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడనైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పాలసీ ఉందా? మున్సిపల్ ఎన్నికల్లో పలానా పార్టీతోటే పొత్తు చేసుకుంటున్నాం, పలానా పార్టీతోటే ఉంటున్నామని చెప్పమనండి. 116 మున్సిపల్ చైర్మన్ల మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా, ఈవెన్ బీజేపీ కమ్యూనిస్టులు కూడా ఏవి కూడా ఒక పాలసీ పరంగా సిద్ధాంతపరంగా పొత్తులు పెట్టుకుని పదవులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని భువనగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుని, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ సిపిఐ సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. ఒక దగ్గర ఒక జిల్లాల బీజేపీ తోటి, ఒక జిల్లాల కమ్యూనిస్టులతోటి, ఒక జిల్లాల ఈవెన్ ఉప్పు నిప్పు ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా పొత్తులు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థి బీజేపీ వాళ్ళతోటి, ఇండిపెండెంట్లతోటి, కాంగ్రెస్ వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మున్సిపల్ చైర్మన్ అయితే నష్టమేముంది? మీరు ఇవ్వరాదుని బంగారు పల్లెంలో పెట్టినట్టు మీరు మున్సిపల్ చైర్మన్కి ఇస్తే మీ పార్టీలో ఉంటాడు కదా. ఇప్పటికీ కేసీఆర్ సమయం ఇవ్వాలని అడుగుతున్నాడు కదా. మరే ఇప్పుడు ఆయన అస్తిత్వం కోసం ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిండు, ఆయన 2-3 సార్లు కౌన్సిలర్గా చేసిండు, అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి. అంటే రాత్రి సుట్ కేసులు పట్టుకున్నోనికి చైర్మన్లు ఇవ్వడానికి ఇవాళ మీరు అన్ని కట్టుకథలు చెప్తే సమాజం నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఎట్లా మరి ఇట్లా బీసీలు ఇట్లా అవకాశాలు కోల్పోతుంటే ఏం చేస్తారు మరి? ఎలక్షన్లు వచ్చే టైంకి బీసీల ఓట్లు కావాలని చెప్పేసి మీరు వస్తారు, మరి ఎన్నికల చైర్మన్కి సంబంధించో లేకపోతే ఇంకా మన అధికారం పదవులకు వచ్చేసరికి మాత్రం బీసీలు దూరం అవుతారు. సో అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి బీసీలకు సంబంధించి. మరి ఎట్లా మరి కొత్త పార్టీ ఉండాలన్నా బీసీలకు సంబంధించి? మరి బీసీలు ఎట్లా దీంట్లోకి సంబంధించి ఉండాలి? మున్సిపల్ ఎన్నికల్లో ఒక సామాజిక విస్ఫోటనం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో చరిత్రలో మొదటిసారి, ఎప్పుడు లేని, గతంలో లేని విధంగా 68 మంది బీసీ మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. 116లో కొన్ని వాయిదా పడ్డాయి, ఇబ్రహీంపట్నం కొన్ని వాయిదా పడ్డాయి, ఒక 3 ఖానాపూర్ ఏదో 3 వాయిదా పడ్డాయి. ఇవాళ ఇప్పటికే జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్లో 68 మంది బీసీ బిడ్డలు మున్సిపల్ చైర్మన్లు. ఇదొక చరిత్ర, ఇదొక రికార్డు బద్దలు కొట్టారు. మా జనాభా ఎంత ఉందో మా జనాభా దామాష ప్రకారం మా వాటా దక్కింది. ఒక ఇబ్రహీంపట్నంలో మాత్రమే ఈ రకంగా బీసీలు మున్సిపల్ చైర్మన్లు అయిదామంటే ఇలా అడుగడుగున అడ్డు తగులుకొని కిడ్నాపులు చేసి, దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి ఇలా బీసీలు మున్సిపల్ చైర్మన్లు కాకుండా చేస్తారా? ఇది అన్యాయం కదా. ఇట్లాంటి అన్యాయాలు, అఘాయిత్యాలు అగ్రకుల నాయకులు చేస్తున్నారు కాబట్టి బీసీలు ఇవాళ ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటున్నారు. బరాబర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మా పోరాటం ఉంటుంది. ఇది మేము వ్యక్తిగతంగా కిషన్ రెడ్డికి వ్యతిరేకం కాదు, కానీ కిషన్ రెడ్డి యొక్క అగ్రకుల అహంకారం, ఆధిపత్యం, సొంత కులపిచ్చితోటి, సొంత కుల గజ్జితోటి వ్యవహరిస్తున్నాడు. ఇది మానుకో కిషన్ రెడ్డి, మానుకో. బీసీ పార్టీ వచ్చిన రోజు మీ అందరి ఆటలు సాగవు. ఇలా చీకడు పందాలు చేసుకుంటారు రెడ్లు.
చీకటి ఒప్పాలి, ఈయనకు చీకటి ఒప్పందా తీసుకుంటారు. ఈ చీకటి ఒప్పాలు బంద్ చేయి. ఇప్పటికైనా బీసీ బిడ్డకు జనరల్ స్థానాలు గెలిచిన ఆయన, జనరల్ స్థానాల్లో గెలిచినటువంటి ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వి. లేకపోతే మాత్రం 48 గంటల్లో మీరు ఇస్తే అవకాశం ఇస్తే ఇవ్వండి. లేకపోతే మేము లక్షల మందితో చలో ఇబ్రహీంపట్నం పెట్టి ఇలా ఈ కిషన్ రెడ్డి యొక్క కథ ఏందో మేము తేలుస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఆకుల యాదగిరికే మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో సొంత పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ హైకోర్టులో ఏబిఎస్ రిట్ వేసిన తర్వాతనే తన కొడుకు కంప్లైంట్ చేసిన తర్వాతనే ఆకుల యాదగిరికి బతికి బట్టగట్టిన పరిస్థితి. లేకపోతే ఆకుల యాదగిరి మన మధ్యలో ఉండేవాడు కాదు. సో ఖచ్చితంగా బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళందరూ పదవులు వచ్చేసరికి మాత్రం అగ్రకుల వాళ్ళకు అగ్రవర్ణాల వాళ్ళకు పదవులు ఇస్తున్నారని చెప్పేసి అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద దృష్టి సారించి కేటీఆర్ ఆకుల యాదగిరికే మున్సిపల్ చైర్మన్ కట్టబెట్టాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పోడు. ఆకుల యాదగిరి కూడా చెప్తున్న పరిస్థితి, నాకు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మద్దతు ఉంది. సో ఎలక్షన్ సంబంధించి మీరు ఓటేస్తారని డైరెక్ట్ అడిగితే మాత్రం నా స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు అందరికీ ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం. ఇబ్రహీంపట్నంకి సంబంధించి అయితే ఇప్పటికీ ఆ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం ఎన్నికలో ఆకుల యాదగిరి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతారా అనేది చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం సమాజ్గఢ్ ప్రెస్ క్లబ్ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.